మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఈ రాత్రికాల సమయంలో. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. నేను చదువుతాను, జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినండి. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధారకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానము మనమైనట్టుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగతుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించెను. అది లోకాధికారులో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసిన ఎడల మహిమ స్వరూపపు ప్రభువులు సెలవేయకపోయి ఉందురు. చదవబడినటువంటి లేఖన భాగంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసు ఎవరు, యేసు క్రీస్తు ఎవరు అనే విషయంలో తగ్గిసారి పెట్టాలి. దేవుని స్తోత్రం. వినండి, జాగ్రత్త వినండి దేవుని మాట. ఈ కొరింథీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో యేసు ప్రభు ఎవరు అనేటటువంటి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా స్పష్టంగా ఈ లేఖన భాగంలో తెలియజేస్తా ఉన్నారు. యేసు ఎవరంటే, చదవబడినటువంటి సందర్భంలో యేసు జ్ఞానం, ఆయన జ్ఞానమై ఉన్నాడు అన్నమాట. అందుకనే ఇక్కడ మనం చూస్తే పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నాము. జ్ఞానాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఏం చేస్తా ఉన్నారంటే బోధిస్తూ ఉన్నారు. కొరింథీ సంఘంలో మనం చూస్తే ఇక్కడ గడిచినటువంటి కాలంలో కూడా నేను చెప్పాను, మరలా దాని విషయం ప్రస్తావించడం కాదు, కానీ ఈ కొరింథీ అనేటటువంటి ప్రాంతం భిన్న సంస్కృతులు కలిగినటువంటి ప్రాంతం. అక్కడ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వాడు శృంగార దేవత, దానిని ఏమంటారంటే అఫ్రాదీతు అనేటటువంటి దేవతను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఆరాధించేవాడు. గ్రీకు దేశంలో అకాయ ప్రాంతంలో కొరింథీ అనేటువంటి పట్టణం ఉంది. ప్రధాన ఓడరేవులు కలిగినటువంటి పట్టణం ఈ కొరింథీ పట్టణం. అయితే ఈ రకరకాల భిన్న సంస్కృతి కలిగినటువంటి ఈ పట్టణంలో వీళ్ళు ప్రభువుని అంగీకరించి సంఘంలో చేర్చబడినప్పుడు అనేక రకాలైనటువంటి మనస్తత్వం కలిగిన వాడు, రకరకాల సమస్యలతో వీళ్ళు ఉన్నారు. అప్పుడు పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి పత్రిక రాశారు. దేవుడు యేసు ఎవరనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఏమన్నాడంటే, ఆయన జ్ఞానమై ఉన్నాడు, ఆ జ్ఞానాన్ని మేము మీకు బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం కాదు. ఈ లోక జ్ఞానం వేరు, పరలోక జ్ఞానం వేరు. అందుకనే మొదటి అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట రాయబడింది. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీకు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు. యూదులు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు వారి యొక్క సొంత జాతి యోధా జాతి. సహజంగా మానవుడిగా పుట్టినప్పుడు ఆ పుట్టిన తర్వాత వాళ్ళకి ఒక జాతి అనేది, ఒక కులం అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా అది వచ్చేసింది సహజంగా. మరి పుట్టినప్పుడు ఎవరో దాంట్లో పుట్టినప్పుడు ఏదో దాన్ని వాళ్ళకి అంట కడతారన్నమాట.
అట్లా ఈ యూదా జాతిలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన జన్మించినప్పుడు ఆ యూదా జాతిలో ఉన్నారు. యూదులు ఏమడుగుతున్నారంటే సూచిక్రియలు అడుగుతున్నారు. యేసు ప్రభువుని ఏమడిగారు యూదులు? సూచిక్రియలు. నువ్వు దేవుడి కుమారుడు అయితే నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి అని ఆయన్ని పొందాకు సూచిక్రియలు అడిగారు. యూదులు సూచిక్రియలు అడిగేటువంటి మనస్తత్వం కలిగిన వాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు తెలుసా? యోనా ఎలాగైతే మత్స్యపు కడుపులో 3 రోజులు ఉన్నాడో అట్లాగే మనిషి కుమారుడు 3 రోజులు భూగర్భంలో ఉంటాడు, సమాధి చేయబడి అంతమించి ఇంకా సూచిక్రియ అనేది ఏది కూడా లేదని యేసుక్రీస్తు ప్రభువారు యూదుల విషయం చెప్పారు. అట్లాగే గ్రీకులు ఏమడుగుతున్నారంటే జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ఇక్కడ యూదులు సూచిక్రియను అడుగుతున్నారు, కానీ గ్రీకు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు. గ్రీకు దేశస్తులు ఏం వెతుకుతున్నారు తెలుసా? జ్ఞానం వెతుకుతూ ఉన్నారు. ఈ లోకంలో జ్ఞానం, మనిషికి ఏం కావాలనుకుంటారు? జ్ఞానం, ఈ లోక జ్ఞానం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి కొత్త నిబంధన గ్రంథము గ్రీకు భాషలో రాయబడింది. పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది. కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడింది. కొత్త నిబంధనలో ఉన్నటువంటి గ్రీకు భాషలో నుండి తెలుగు భాషలోకి అనువదించబడింది. పాత నిబంధన హెబ్రీ భాషలో నుండి తెలుగులోకి అనువదించబడింది. ఒకప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా మాట్లాడేటటువంటి భాష ఏంటో తెలుసా? గ్రీకు భాష. ఎందుకంటే అలెగ్జాండర్ గారు ప్రపంచంలో చాలా దేశాన్ని జయించారు. ఆయన గ్రీకు సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ద గ్రేట్ అలెగ్జాండర్ గారు గ్రీకు సామ్రాజ్యాన్ని విస్తరించారు కనుక గ్రీకు భాష కూడా చాలా ప్రాంతాలకు అది వ్యాప్తి చెందింది. ఈ రోజు ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడేటటువంటి అంతర్జాతీయ భాష ఏంటి? ఇప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏంటి? చదువుకున్నాడు నేషనల్ లాంగ్వేజ్ కాదు, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. ప్రపంచవ్యాప్తంగా మాట్లాడేటువంటి భాష ప్రజలు ఇంగ్లీషు. మన భారతదేశం వరకే మాట్లాడేటువంటి భాష హిందీ. మన తెలుగు 2 రాష్ట్రాల్లో మాట్లాడేటువంటి భాష తెలుగు ప్రాంతీయ భాష, హిందీ జాతీయ భాష, ఇంగ్లీషు అంతర్జాతీయ భాష. అలానే అర్థమైందంటారు మీకు? అలానే ఈ సిరియా అప్పుడు ఉన్నటువంటి గ్రీకు, లాటిను, హిబ్రూ 3 భాషలు ఉన్నాయంట. 3 భాషలు ఉన్నాయి. గ్రీకు, లాటిన్, హిబ్రూ జాతీయ భాష, లాటిన్ ప్రాంతీయ భాష, గ్రీకు అంతర్జాతీయ భాష. అంతర్జాతీయ భాష నుండి గ్రీకు తత్వజ్ఞానులు ఉన్నారు. సోక్రటీసు, అరిస్టాటిల్, ప్లేటో ఉన్నారు. అదేంటంటారా? ఈ యూదులు సూచక్రియలు అడిగితే గ్రీకులు జ్ఞానం వెతుకుతున్నారు. ఈ లోక జ్ఞానము దేవుడి దృష్టిలో ఎటువంటిది తెలుసా? వెర్రితనం. ఈ లోక జ్ఞానం వెర్రితనం. అందుకనే 2వ అధ్యాయంలో క్షమించాలి 1వ అధ్యాయం 22వ వచనంలో ఎవరు రాయబడిందో తెలుసా? దేవుడి జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనం చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యేసుక్రీస్తు ప్రభు గురించి చెబితే ఏమంటారు? మా తెలియదా? నువ్వు చెప్పవచ్చువా? మా తెలియదు అనుకోండి యేసు ప్రభు గురించి అంటారు. నీకు ఎంత జ్ఞానం ఉన్నా కూడా నీ జ్ఞానం అనేది దేవుడి దృష్టిలో వెళ్తాము. నీ జ్ఞానము నిన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్ళలేదండి. మన జ్ఞానము మనల్ని నిత్య జీవంలోకి తీసుకెళ్ళలేదు. మన జ్ఞానం అనేది ఈ లోక సంబంధమైంది, ఈ లోకం వరకే స్థిరమైంది. అది నీ జ్ఞానము కానీ, నీ తెలివి కానీ, నీకున్నటువంటి పాండిత్యం కానీ నిన్ను నిత్య జీవంలోకి తీసుకెళ్ళలేదు. ఎందుకని ఈ విషయాన్ని నేను ఘంటాపదంగా చెప్తున్నానంటే, మన జ్ఞానము, మన తెలివి ఈ లోకం బట్టికి అది నిత్య జీవంలోకి ప్రవేశానికి అర్హత సంపాదించలేదు. మరి నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఎవరు జ్ఞానము? యేసుక్రీస్తే జ్ఞానం. ఆ జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తు ద్వారానే మనం పరలోకి వెళ్ళగలుగుతాం. అందుకే కొలసీ రాసిన పత్రికలో ఏమని రాయబడింది? బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు క్రీస్తు యేసునందు
గుప్తమై ఉన్నది అని కొలసీ సంఘానికి పౌలు గారు పత్రిక రాస్తూ మాట్లాడాడు. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు యేసుక్రీస్తులో ఉన్నాయి. చూడండి ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు, దేవుని యొక్క వాక్యంలో 6వ వచనంలో ఉన్నటువంటి మాట, ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోతున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదు, కానీ దేవుడి జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము. దేవుడి జ్ఞానము ఏమై ఉందంటే పాత నిబంధనలో మర్మం. దేవుడి యొక్క జ్ఞానము పాత నిబంధనలో సీక్రెట్ గా ఉంది. పాత నిబంధనలో యెహోవా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు కనపడతా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు మర్మంగా ఉన్నాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడిందో తెలుసా? పాత నిబంధన ఛాయ, నీడ, కొత్త నిబంధన అది స్వరూపం. ఆ స్వరూపం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. పాత నిబంధనలో కనపడినటువంటి దూత అనే పదం వచ్చినప్పుడు కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభు. కనుక ఆ మర్మాన్ని మేము ఏం చేస్తా ఉన్నాము అంటే ఆ మర్మైనట్టుగా బోధించుతున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఈ జ్ఞానం ఏమై ఉంది? మరుగుగా ఉంది. దేవుడి వాక్యంలో రాయబడి ఉంది, ఈ జ్ఞానం మరుగై ఉండెను. జగత్తుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించెను. జగత్తుత్పత్తికి ముందుగానే, భూమి ఆకాశాలు సృష్టించక ముందే దేవుడు ఏం చేశాడంటే మన మహిమ నిమిత్తము నియమించెను. అందుకని వాక్యంలో ఏమని రాయబడి ఉంది? జగత్తు ఉత్పత్తికి ముందే దేవుడు ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే వధించబడినటువంటి గొర్రె పిల్ల. అదేంటంటే మీకు చాలా మంది ఏమంటారంటే ఆదాము అమ్మను దేవుడు ఎందుకు సృష్టించాలండి, పండుని ఎందుకు పెట్టాలండి, ఆదాము పాపం ఎందుకు చేయాలండి అంటారు. అయ్యి పిచ్చి మాటలు. దేవుడు మానవుడు స్వతంత్రం ఇచ్చాడు. దేవుడు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని మానవుడు ఏం చేసుకోవాలో తెలుసా? దేవుడి యొక్క ఆజ్ఞకు లోబడి, దేవుడి యొక్క షరతులకు లోబడి ఆ స్వతంత్రాన్ని వినియోగించుకోవాలి. అంతేగాని నువ్వు ఆ పండు తినొద్దు అని దేవుడు చెప్పాడు, కానీ మిగతా పండు తినమని చెప్పాడు. స్వతంత్రం ఇచ్చాడు. అదేంటంటారా? దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని మానవుడు వినియోగించుకోలేకుండా పాపం చేసి ఆజ్ఞని అతిక్రమించాడు. దేవుడు నియంత కాదు, ఆయన మనకి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇచ్చాడు. వాటిని వినియోగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అదేంటంటారా? కనుక ఇక్కడ జగత్తుత్పత్తి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడు. మన మహిమ నిమిత్తం నియమించబడినటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కనుక దేవుడు ఏమై ఉన్నాడంటే జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని పౌలు గారు ప్రకటించారు. అందుకనే యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీకు దేశస్తులు జ్ఞానం వెతుకుతున్నారు. మేమైతే ఇక్కడ సిలువ వేయబడి అక్కడ రాయబడి చూడండి, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకంగాను అన్యజనులకు వెలితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీకు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? పిలువబడిన వారికే. ఎవరికి? పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమై ఉన్నాడు. అదేంటంటారా? పిలువబడిన వారికి, దేవుడి గురించి తెలుసుకున్న వాళ్ళకే, దేవుడి గురించి తెలుసుకున్నటువంటి వాళ్ళకే దేవుడు శక్తి, నశించున్నటువంటి వారికి శిలువను కూర్చున్న జ్ఞానము, వెలితనము, రక్షించబడుతున్న వారికి దేవుని యొక్క శక్తి, దేవుడి జ్ఞానం. క్రీస్తు దేవుడి శక్తి, క్రీస్తు దేవుడి జ్ఞానం, నశించున్న వారికి వెలితనం. చూద్దాం దేవుని యొక్క వాక్య భాగంలో. బైబిల్ ఉన్నవాళ్ళు యవనస్తులు ఖచ్చితంగా బైబిల్ కావాలా? చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 26వ అధ్యాయం చూడండి, 24వ వచనం ఒకరు చదవండి, తర్వాత మరొకరు చూడండి. దేవుని యొక్క వాక్యము
చదవండి, 24 వచ్చిన చదవండమ్మా. అపోస్తలుల కార్యాల గ్రంథం 26, 24. అతడు ఎలాగో సమాధానం చెప్పుచుండగా ఫెస్తు పౌలు, నీవు ఎర్రివాడును, అది విద్య వలన నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దంతో చెప్పెను. అందుకు పౌలు ఇట్లను, మహాఘనత వహించిన ఫెస్తు, నేను వెర్రివాడును కాను గాని సత్యమును స్వబుద్ధియు గల మాటలే చెప్పుచున్నాను. జాగ్రత్త చదవాలి, వాక్యం జాగ్రత్త చదవాలి. అతడు ఇలాగో సమాధానం చెప్పుకొనుచుండగా ఫెస్తు అన్నాడు. ఫెస్తు ఎవరు? గవర్నర్, రాజు, ఆగారు. అతడు ఇలాగో సమాధానం చెప్పుకొనుచుండగా ఫెస్తు, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందని గొప్ప శబ్దంతో చెప్పాను. చదువుకున్నటువంటి లేఖన భాగంలో పౌలు గారిని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నిమిత్తం ఆయన్ని గృహం నిర్బంధించారు, హౌస్ అరెస్ట్ చేశారు. పౌలు గారు గృహ నిర్బంధంలో ఉన్నారు. అప్పుడు పౌలు గారు తనకు తానే తన గురించి తాను వాదించుకున్నారు. అదే మీకు ఇప్పుడు కోర్టులో చూస్తే ఒక్కోసారి జాగ్రత్త ఇవ్వాలి మీరు వాళ్ళు. కోర్టులో ఒక్కోసారి చూస్తే ఎవరైనా ముద్దాయి తరపున వాదించేటటువంటి లాయర్లు లేకపోతే జడ్జి గారు ఏమంటారంటే, మరి నీ గురించి నువ్వేమైనా చెప్పుకుంటావా అంటే అప్పుడు ఆయన తన గురించి తానే ఏం చేసుకుంటాడంటే చెప్పుకుంటాడు. అంటే తన గురించి తాను వాదించుకుంటాడు, ఇలా చేయలేదండి, అలా చేయలేదండి. అట్లాగే అగ్రిప్ప రాజు ముందు, ఫెస్తు ముందు పౌలు గారు నిలబడి అసలు ఏం జరిగిందో మొత్తం వివరంగా చెప్పాడండి. అసలు ఆయన ఎవరు, ఎందుకు దేవుడు ఎలా రక్షించాడు ఏంటి అని మొత్తం ఆ బయోడేటా మొత్తం ఈ యొక్క ఫెస్తు ముందు పౌలు గారు చెప్పారు. పౌలు ఎవరో తెలుసా? సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు పౌలు. మీకు చెప్తా, జాగ్రత్తగా వినండి. ఉదాహరణ చెప్తాను, ఎగ్జాంపుల్. పాత నిబంధన గ్రంథాన్ని అర్ధగంటలో చెప్పగలుగుతారు పౌలు. అంటే పాత నిబంధన మొత్తం అర్ధగంట యాడ్ చెబుతారు అయ్యగారు అని మీరు అడగొద్దు. ఎగ్జాంపుల్ అన్న, ఉదాహరణకి పాత నిబంధన అర్ధగంట చెప్పగలుగుతారు పౌలు. అంత టాప్. గమాలేలు పరిసేయుడు పాదాల దగ్గర పాత నిబంధన గ్రంథం, ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాలని అవపోసన పట్టినటువంటి తత్వ జ్ఞానం కలిగినటువంటి పండితుడు పౌలు గారు. ఆషామాష వ్యక్తి కాదు పౌలు అంటే. అదే మీకు ఏనకంటే టాప్ ఇంకొక ఆయన ఉంటాడు. ఎగ్జాంపుల్ చెబుతాడు. ఉదాహరణకి పావు గంటలో పాత నిబంధన చెప్పగలుగుతాడు. ఆయన ఎవరో తెలుసా? స్టెఫెన్. అపోస్తలుల కార్యాలలో పాత నిబంధన గురించి మొత్తం ఆయన చెప్పగలిగాడు. టాప్. పౌలు ఇచ్చిన టాప్ స్టెఫెన్. స్టెఫెను హతసాక్షి అయ్యాడు, పౌలు అక్కడే ఉన్నాడు ఆయన ముందే. అంటే మనకు అర్థమైన భాషలో చెప్తారండి. ఈ స్టెఫెన్ని రాళ్ళు కొట్టి చంపారు. ఎవరిని వచ్చి స్టెఫెన్ గారు చెప్పారండి అని ఎవరిని అడిగారనుకో, నా పేరు చెప్పు. ఎగ్జాంపుల్ చెబుతాను నేను మీకు అర్థం అవడానికి. ఎవరిని వచ్చి ఎవరయ్యా స్టెఫెన్ చెప్పిందంటే సౌలేనండి, సౌలే దగ్గర నుండి తప్పించుండని సౌలు పేరు చెబితే ఆడ భయపడేవాడు సౌలు అంటే. అర్థమైంది మీకు? అటువంటి వ్యక్తి సౌలు. నేను చూసుకుంటారా నీకెందుకు అంటాను చూసావు మనం. అట్లాంటి వ్యక్తి ఈ సౌలు. రాళ్ళు కొట్టి స్టెఫెన్ చంపితే స్టెఫెన్ సౌలుకి సమ్మతించాడు, అనుమతించారు. ఎవరిని వచ్చి అడిగితే సౌలు అని చెప్పండి చాలు అని అన్నాడు. అటువంటి సౌలుని దేవుడు పట్టుకొని దేవుడు తన సువార్త కొరకు ఎన్నుకుంటే ఆ మరమయమైనటువంటి జ్ఞానము యేసుక్రీస్తు అని రాజుగారి ముందు ఆయన నిర్భయంగా చెప్పగలిగాడండి పౌలు. అందుకనే పౌలు ఏమన్నాడు చూడండి దేవుని యొక్క వాక్యంలో. మనం చూస్తే దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మహాఘనత వహించిన ఫెస్తు, నేను వెర్రివాడను కాదు గాని సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలనే చెబుతున్నాను. నిజమైనటువంటి దేవుని సేవకులు ఎర్రి వాళ్ళ కనపడతారు లోకస్తులకి. నిజమైనటువంటి దేవుని సేవకులు లోకం దృష్టిలోను, కొంతమంది విశ్వాసుల దృష్టిలో కూడా ఎర్రి వాడిలా కనపడతారు. అదేంటంటారు? ఎర్రోళ్ళే వాళ్ళు అనుకుంటారు. అదేంటంటారా? నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి దైవజనులు ఎర్రి వాళ్ళ కనపడతారు. కానీ వాళ్ళు
యేసుక్రీస్తు కొరకు జీవించి యేసుక్రీస్తుని బోధించేటటువంటి వాళ్ళు. దేవుని యొక్క వాక్య పరిజ్ఞానం, వాక్య అవగాహన, లోతైనటువంటి వాక్యం వాళ్ళలో ఉంటుంది. కానీ వాళ్ళు ఎలా ఉంటారు లేదా? ఎర్రివాడులాగా ఉంటారు. ఎర్రోడు అదేంటారా? ఎర్రివాడులా కనపడతారు. పౌలు కూడా ఎర్రివాడులా కనపడ్డాడు పెస్తుకి. అయితే ఏమంటాడంటే పౌలు, నేను సత్యమును స్వస్థ బుద్ధి గల మాటలే చెబుతున్నా, నేను సత్యం చెబుతున్నా. పెస్తు, నేను చెప్పేది సత్యం. ఏమిటా సత్యం చెప్తా? యేసుక్రీస్తు సత్యం. అదే విషయాన్ని కొన్ని సంఘాలు చెప్తూ యేసు జ్ఞానం. గ్రీకులు ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని ఎదుగుతున్నారు. కానీ నిజమైనటువంటి పరిపూర్ణమైనటువంటి నిజమైనటువంటి జ్ఞానం యేసు జ్ఞానం అని చెప్పాడు పౌలు గారు. అయితే ఇక్కడ తర్వాత చూడండి, నేను చదువుతాను 29వ వచనం. అందుకు పౌలు సులభము, నేను చదువుతాను జాగ్రత్తగా. అందుకు అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చేయుచున్నావి అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభంగాను దుర్లభంగాను తమరు మాటలు కాదు, నేడు నా మాట విను వారందరూ ఈ బాధకులు తప్ప నా వలె ఉంటకు దేవుడు అనుగ్రహించును గాక. చూసారండి, చాలా మంది ఏమంటారంటే, ఇక్కడ పెస్తు ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఇంత సులభంగా నన్ను యేసు ప్రభువు నమ్మకమని చెబుతున్నావే అంటే, ఎవడో నేను మాట చెప్పినంత మాత్రాన అంత సాధ్యంగా యేసు ప్రభువుని ఎవరో నమ్ముకోరు అని పౌలు చెబుతా ఉన్నాడు. ఈ రోజుల్లో చూడండి, చాలా మంది మతం మారిపోతున్నారు. యేసు ప్రభువు నమ్ముకున్నారు, చాలా మంది మతం మారిపోతున్నారు అని భయపడిపోతున్నారు. ఎవరో చెబితేనో యేసు ప్రభువుని నమ్ముకోవడం కాదండి. మనిషి చెప్పినంత మాత్రాన తోటి వ్యక్తి యేసుక్రీస్తుని అంగీకరించడు. దేవుని యొక్క జ్ఞానము, దేవుని యొక్క శక్తి, వాక్యానికి ఉన్నటువంటి శక్తి, వాక్యం నిన్ను వెంటాడింది. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ శక్తే యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చి పశ్చాత్తాపడి మారుమూసుకొని బాప్తిసం తీసుకొని రక్షించబడి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కొరకు సాక్షిగా జీవించినట్టు చేసేటటువంటి ఆ యొక్క జ్ఞానము, ఆ శక్తి వాక్యానికి ఉంది, మనిషికి కాదు. దేవుడు దైవజనుడు నిలబెట్టి వాక్యములో నుండి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వాక్యాన్ని ప్రకటించినప్పుడు ఆ వాక్యము నిన్ను నిలబెట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కొరకు, ఆయన కొరకు జీవించే విధంగా వాక్యము చేసింది. పౌలు అంటున్నాడు, దుర్భంగాను అంత తేలిగ్గా ఎవరు యేసు ప్రభువుని నమ్ముకోలేయా అన్నాడు. అదేంటారా? పౌలుని దేవుడు స్వయంగా ప్రత్యక్షంగా ఆయన కనపడితేనే తప్ప యేసుక్రీస్తుని అంగీకరించాలి. అప్పటికి ఏమన్నాడు తెలుసా పౌలు? నువ్వు ఎవడవు అన్నాడు. ప్రభువా నువ్వు ఎవరు అన్నాడే లేదా? కనుక ఈ రాత్రి ఈ వాక్య భాగంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మన మహిమ నిమిత్తం నియమించాడు. మన మహిమ నిమిత్తం ఆదాము కోల్పోయినటువంటి మహిమ, ఆదాము కోల్పోయిన నిత్యజీవం, ఆదాము కోల్పోయినటువంటి దేవుడితో సహవాసం కలిగి ఉండేటటువంటి ఆ భాగ్యం యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు మరలా అనుగ్రహించాడు. కనుక ఈ రాత్రి ఎవరు యేసు ఎవరండి? జ్ఞానం అండి, జ్ఞానం. అదేంటారు? నేను ఒకసారి పేరు చెప్పట్లేదు కానీ మామూలుగా చెప్తాను. ఒకడు నన్ను అడిగారు, ఒకడు నన్ను గట్టిగా ప్రశ్నించినప్పుడు, మా సొంత వాళ్ళు నన్ను ప్రశ్నించినప్పుడు, ఎట్లా బతుకుతారా నువ్వు అని అన్నారు. ఎట్లా జీవిస్తావు, ఎట్లా బతుకుతావు అని అన్నారు నన్ను. అప్పుడు నేనన్నా, మీరు ఈ లోకం గురించి ఆలోచిస్తున్నారు, నేను ఈ లోకంలో చచ్చిపోయిన తర్వాత ఎక్కడ ఉండాలా, ఎక్కడ బ్రతకాలని ఆలోచిస్తున్నాను. అదేంటారు? ఈ లోకం మటుకి క్రీస్తు యందు నిరీక్షించిన ఏడల మనుషులందరికంటే దౌర్భాగ్యుడు. ఈ లోకం వారికి ఆలోచించేవాడు దౌర్భాగ్యుడు అనమాటారు. ఈ లోకం వారికి మనం ఆలోచించమనుకోండి, నిజంగా దౌర్భాగ్యులే. ఈ లోక జీవితం 60, 70, మహాబలి 80. ఈ లోకం మటుకి కాదు, ఈ లోకం తర్వాత ఉంది అసలైన జీవితం, అసలైన విధానం. దానిని బోధించింది వాక్యం, అదే క్రీస్తు జ్ఞానం. యేసు ఎవరంటే పరలోక సంగతులను తెలియజేసేటటువంటి జ్ఞానం. భూలోక సంబంధమైనటువంటి వ్యక్తులకి భూలోక సంబంధమైన సంగతులు ఎలా అర్థమైంది? అర్థం కావు.
ఈ లోకాధికారుల జ్ఞానము కాదు కానీ. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యంలో అది లోకాధికారులు ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండేది అలా మహిమ స్వరూపేకు ప్రభువుని సెలవు వేయకపోయిందురు. దేవుడి యొక్క జ్ఞానం యేసుక్రీస్తు అని వాళ్ళకి తెలిసి ఉంటే వాడు మహిమ స్వరూపేగినటువంటి యేసుక్రీస్తుని సెలవేసి ఉండేవాడు కాదు. వాడు తెలుసుకోలేకపోయా. యేసుప్రభు వారు చెప్పారు, ఆయన చెప్పారు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పారు, తన శిష్యులు కూడా తెలియజేశారు. తన శిష్యులు కూడా ఆయన మరి ఇదిగో నేను పాపాత్మ చేతికి అప్పగించబడ్డ 3వ దినాలు లెగుస్తా అని ఎన్నో విషయాలు చెప్పారు. అయినా కూడా శిష్యులు కూడా ఏమన్నారు తెలుసా? ఈయన ఎవరో ఏమండి 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో పాటు ఉండి ఆయనతో పాటు పరిచయం చేసి ఆయనతో పాటు తిని ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఏమన్నారు? సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు గాలి సముద్రంలో ఈయన ఎవరో, గాలి సముద్రం కూడా ఈయనకి ఏమైతుంది? గాలి సముద్రం మాట్లాడమ్మా, మాట్లాడండి. బలహీనుడు నేనే మాట్లాడుతున్నా, మాట్లాడు. ఈయన ఎవరో, గాలి సముద్రం వాడు ఈయనకి లోబడతాను ఏం అన్నారు. అప్పుడు దాకా అర్థం కాదు ఈయన ఎవరు అంటున్నారు. మళ్ళీ యేసు ప్రభుని. యేసు ఎవరంటే పరలోక జ్ఞానం, బైబిలు మహాజ్ఞానం. బైబిల్లో ఉన్న జ్ఞానం ఎక్కడా లేదండి. ఈ లోక జ్ఞానం వెర్రితనం దేవుడి దృష్టిలో. దేవుని యొక్క వాక్యంలో జ్ఞానం ఉంది, వాక్యంలో మనకి నిత్యజీవం ఉంది. కనుక ఆ జ్ఞానమైనటువంటి యేసుక్రీస్తుని అంగీకరించిన మనం, ఆయన పిల్లలాగా మనం పరిపూర్ణమైన వారి మధ్య దేవుని యొక్క జ్ఞానాన్ని బోధించున్నాం. మనం పరిపూర్ణంగా ఉందాం. యేసుక్రీస్తులో జ్ఞానం కలిగి ఆత్మీయంగా ఇంకా ఎదిగి మనం ఫలించి ఆయన రాకుండా సిద్ధపడదాం. అటు కృపా దేవుడు మనకు అనుగ్రహించింది కాక. ఆమేన్.